హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్. ఇక్కడ నేను 2 రకాల స్వీట్ రెసిపీస్ ని చూపిస్తున్నాను. ఒకటి కచ్చా మ్యాంగో జామ్, ఒకటి కచ్చా మ్యాంగో పాపడ్. ఈ కచ్చా మ్యాంగో జామ్ చపాతీలోకి కానీ బ్రెడ్ లోకి కానీ చాలా బాగుంటుంది. ఈ జామ్ చిన్నపిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలేంటి, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఈ జామ్ ని చపాతీ పైన పెట్టుకొని ఒక 2 చపాతీ తింటే చాలు, బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది. మనం ఈ జామ్ ఒక్కటి చేసి పెట్టుకుంటే చాలు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి కర్రీస్ లేకుండా ఈ జామ్ తోనే తినేసేయచ్చు. మామూలుగా పండిన మామిడి పండుతో జామ్ చేస్తారు, కానీ ఈ కచ్చా మ్యాంగో జామ్ పుల్లగా తీయగా అద్దిరిపోతుంది. చాలా సింపుల్ గా ఇంట్లోనే కచ్చా మ్యాంగో జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద పచ్చి మామిడికాయని తీసుకొని ఇలాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి 1 కప్పు వరకు బెల్లం తురుము వేసుకొని కొన్ని వాటర్ పోసి బెల్లంని కరిగించుకోవాలి. బెల్లం జస్ట్ కరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి ప్యాన్ పెట్టేసి అందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చి మామిడికాయ గుజ్జును అందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్కలను వేసుకోవాలి. అల్లం ముక్కలు వేసుకున్న తర్వాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, జామ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మంటను సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా బెల్లం పాకం అంతా మామిడికాయ గుజ్జులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు ఈ పచ్చి మామిడికాయను ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పు ముక్కల్ని వేసుకోవాలి. జీడిపప్పు ముక్కలు అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. కింద మందపాటి ప్యాన్ తీసుకున్నాం కాబట్టి ఇది అడుగంటకుండా ఉంది. జామ్ చాలా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ జామ్ దగ్గరికి పడేంత వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ చూసారు కదా, జామ్ ఇలా దగ్గరికి పడేంత వరకు ఈ జామ్ని ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి పడ్డాక చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో ఈ జామ్ని స్టోర్ చేసుకోవాలి. ఈ జామ్ని చేయి తగలకుండా టైట్గా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలల వరకు ఈ జామ్ నిల్వ ఉంటుంది. సరే కదా, కచ్చా మ్యాంగో జామ్ ఎలా తయారు చేసుకోవాలనో. ఈ జామ్ని చపాతీ పైన కానీ బ్రెడ్ పైన కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్ కూడా బాగుంటుంది. చూసారు కదా పచ్చి మామిడికాయతో జామ్ ఎలా తయారు చేసుకోవాలనో. నచ్చితే మీరు తప్పకుండా ఈ సమ్మర్కి ఈ పచ్చి మామిడికాయ జామ్ ట్రై చేయండి. నెక్స్ట్ రెండో రెసిపీ ఏంటంటే పచ్చి మామిడికాయతో తాండాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్నే కచ్చా మ్యాంగో పాపడ్ అని కూడా అంటారు. జనరల్గా పండిన మామిడి పండుతో చేస్తారు, కానీ మనం ఇక్కడ పచ్చి మామిడికాయతో ఈ పాపడ్ని తయారు చేస్తున్నాం. ఇది పుల్లగా అద్దిరిపోతుంది. జనరల్గా మామిడికాయ తాండలో అసలు ఏమి వేయరు, ఉత్త షుగర్ తప్ప. మనం ఇందులో చాలా రకాల హెల్దీ ఇంగ్రీడియంట్స్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాం. అవేంటంటే ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 2 పచ్చి మామిడికాయలు తీసుకొని వాటిని ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటిని ఉడికించడానికి ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టుకొని వీటిని ఉడికించుకోవాలి. అన్ని మామిడికాయ ముక్కలను ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని వాటిని ఇలాగా స్టీమ్తో ఉడికించుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇవి బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి మనము మిక్సీ పట్టుకున్న మామిడికాయ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. 2 మామిడికాయలకి 1.5 కప్పు వరకు బెల్లం సరిపోతుంది.
ఇప్పుడు 1 కప్పు బెల్లం వేసుకొని ఇప్పుడు మరొక 1/2 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోవాలి. బెల్లం అంతా మామిడికాయ పేస్ట్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగిపోయి మామిడికాయ గుజ్జులో కలిసిపోయిన తర్వాత కొంచెం దగ్గరికి పడ్డాక ఇప్పుడు ఇందులోకి మనం హెల్దీ ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలాని వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మిరియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేయడం వల్ల ఈ మామిడి తాండా మరింత రుచి పెరుగుతుంది మరియు పుల్లగా, కారంగా, తీయగా అద్దరిపోతుంది. ఇవన్నీ వేసిన తర్వాత మరొక 5 నిమిషాలు ఈ మామిడి తాండను ఉడికించుకోవాలి. అప్పుడే మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ ఇందులోకి బాగా దిగిపోతాయి. ఇప్పుడు ఇలా దగ్గరికి పడ్డాక ఇందులోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ 1 టేబుల్ స్పూన్ వరకు వామును వేసుకోవాలి. వామును వేసుకోవడం వల్ల జీర్ణశక్తికి చాలా మంచిది. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మామిడి తాండాకి అచ్చు పోసుకోవడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ పూసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఉడికించి పెట్టుకున్న మామిడి తాండాను వేసుకోవాలి. ఇలా 1 స్పూన్ కానీ ఏదైనా గరిటె తీసుకొని ఇలాగా ప్లేట్కి అంతా మామిడి తాండతో సర్దుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా అంతా ఈవెన్గా వచ్చేలాగా ఒకసారి బాగా అంతా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటే ఈవెన్గా వస్తుంది. ఇలాగే మరొక ప్లేట్ కూడా నెయ్యి రాసుకొని ఇందులోకి ఇలాగా నీట్గా సర్దుకోవాలి. ఇలా సర్దుకున్న తర్వాత ఎండ ఉన్న ప్లేస్లో పెట్టుకొని 2-3 రోజుల పాటు వీటిని బాగా ఆరనివ్వాలి. ఇలా ఆరిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా నైఫ్తో ఇలా ఎడ్జెస్ అంతా కట్ చేసుకొని ఈ ఎడ్జెస్ అంతా ఇలా లూజ్ చేసుకుంటే ఇది ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో మామిడి తాండా. చాలా టేస్టీగా ఉంటుంది ఈ మామిడి తాండా. ఇలా నైఫ్తో 2 లైన్స్ లాగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ మామిడి తాండాను రోల్ చేసుకోవాలి. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది, జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో వాము వేసాం కాబట్టి మనము ఏదైనా హెవీగా తిన్నప్పుడు ఈ మామిడి తాండా ఒకటి నోట్లో వేసుకుంటే మన జీర్ణశక్తిని చాలా మెరుగుపరుస్తుంది. ఇలాగే వీటన్నిటిని ఇలా రోల్ చేసుకోవాలి. ఇలాగా మరొక ప్లేట్లో ఉన్న మామిడి తాండాను రోల్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన కచ్చా మ్యాంగో పాపడ్స్ రెడీ అయిపోయాయి. చూసారు కదా కచ్చా మ్యాంగో తాండా అండ్ కచ్చా మ్యాంగో జామ్ ఎలా తయారు చేసుకోవాలనో. నచ్చితే మీరు తప్పకుండా ఈ సమ్మర్కి ఇవి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ మీరు చూడాలనుకుంటే మీలాగే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరాలంటే ఒక లైక్, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.